నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పశ్చిమాసియాలో యుద్ధానికి తెరదించిన అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంపై ఒక రోజు ముందే సంతకాలు చేసిన ఇరు దేశాల అధ్యక్షులు ఒప్పందంలోని 14 అంశాలు వెల్లడించిన అమెరికా ఇరాన్ పునర్నిర్మాణానికి $300 బిలియన్ల ఇచ్చేందుకు ట్రంప్ అంగీకారం మరో 30,515 కోట్ల పెట్టుబడులకు ఏపీ ఎస్ఐపిబి ఆమోదం పారిశ్రామికాభివృద్ధి ఫలాలు పేదలు మధ్యతరగతి ప్రజలకు చేరాలన్న సీఎం ఏపీలో ఇంటర్ విద్యార్థులకు విద్యా కిట్ల పంపిణీ మంత్రి లోకేష్ వెల్లడి హైస్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుకు ఆదేశాలు తెలంగాణలో వీబీజీ రామ్జీ పథకం అమలుపై సర్కారు మథనం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు ఈ నెల 30న రైతు భరోసా నిధులు విడుదల ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఫ్యూచర్ సిటీ మూసీ ప్రక్షాళన ఆగబోదన్న రేవంత్ హైడ్రాపై విమర్శలను కొట్టిపారేసిన ముఖ్యమంత్రి హైదరాబాద్ రాయదుర్గంలోని భూముల వేలంపై హైకోర్టు స్టే కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం టీజీఐఏసీకి ఆదేశాలు ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోదీ భేటీ వేర్వేరు రంగాల్లో సహకారంపై చర్చ భారత్లో పెట్టుబడులు పెట్టాలని పిలుపు పశ్చిమాసియాలో 3 నెలలకు పైగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడింది యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి 14 అంశాల ఆధారంగా కుదిరిన ఈ ఒప్పందంపై ప్యారిస్లోని వర్సైల్స్ ప్యాలెస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేయగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వర్చువల్గా సంతకం చేశారు మరోవైపు ఒప్పంద వివరాలను వెల్లడించిన అమెరికా ఆంక్షల ఎత్తివేత స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తుల విడుదల హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛా రవాణా సహా ఇరాన్ పునర్నిర్మాణానికి $300 బిలియన్ ప్రైవేటు ఫండ్ వంటి అంశాలు ఉన్నట్లు పేర్కొంది పశ్చిమాసియాలో ఎట్టకేలకు శాంతి పవనాలు వీచాయి యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి మొత్తం 14 అంశాల ఆధారంగా కుదిరిన ఈ ఒప్పందానికి ఇస్లామాబాద్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని పేరు పెట్టారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రఖ్యాత వర్సెల్స్ ప్యాలెస్ లో ఇచ్చిన విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి ఒప్పందంపై సంతకం చేశారు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వర్చువల్ గా సంతకం చేశారు ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ ధృవీకరించింది శతాబ్దాలుగా యుద్ధాలు లేదా భౌగోళిక వివాదాలకు ముగింపు పలికే అనేక చారిత్రక ఒప్పందాలు వర్సెల్స్ వేదికగా జరిగాయి 1919లో మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగిస్తూ కుదిరిన ఒప్పందం అత్యంత కీలకమైంది అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన మధ్యంతర శాంతి ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఇరు దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్ ద్వారా ప్రకటించారు అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాల ప్రక్రియ షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే జరిగింది ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న జెనీవాలో సంతకాల ప్రక్రియ జరగాల్సి ఉండగా లాంఛనంగా ఇరు దేశాల ప్రతినిధుల సమావేశం ఉంటుందని ఇరాన్ అధికారులు తెలిపారు ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందంలోని అంశాలను అమెరికా విడుదల చేసింది ఇందులో భాగంగా లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో దాడులు తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలిపింది ఇకపై ఒకరిపై ఒకరు ఎలాంటి యుద్ధం లేదా సైనిక చర్యను ప్రారంభించబోమని అమెరికా ఇరాన్ అంగీకరించాయి ఇరు దేశాలు ప్రాదేశిక సమగ్రత సార్వభౌమాధికారాన్ని పరస్పరం గౌరవించుకుంటాయి ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని సూతప్రాయంగా అంగీకరించాయి గరిష్టంగా 60 రోజుల్లోపు చర్చలు జరిపి తుది ఒప్పందం సాధించడానికి కట్టుబడి ఉంటామన్నాయి ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని వెంటనే అమెరికా ఎత్తివేయనుంది 30 రోజుల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది సాంకేతిక సైనిక అడ్డంకులు మందుపాత్రలను ఇరాన్ తొలగించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని 30 రోజుల్లోపు రాకపోకలను పునరుద్ధరించనున్నారు ఈ సమయంలో ఇరాన్ పరిసరాల నుంచి తమ బలగాల ఉపసంహరణకు అగ్రరాజ్యం అంగీకరించింది హర్ముజ్ గుండా 60 రోజుల పాటు రుసుం లేకుండా నౌకల రాకపోకలు సాగించేందుకు ఇరాన్ అంగీకరించింది వాణిజ్య నౌకల
రాకపోకలు వెంటనే ప్రారంభమవుతాయి. భవిష్యత్తులో హర్ముజ్ ప్రాంతంలో పరిపాలన, సముద్ర సేవల నిర్వహణపై ఇరాన్, ఒమన్ చర్చలు జరుపుతాయి. ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి కోసం ప్రాంతీయ భాగస్వాములతో కలిసి $300 బిలియన్ ప్రైవేట్ ఫండ్ సమకూర్చేందుకు అమెరికా అంగీకరించింది. అందుకు అవసరమైన అనుమతులను అమెరికా మంజూరు చేయనుంది. ఇరాన్పై భద్రతా మండలి IAEA తీర్మానాలు, అమెరికా విధించిన అన్ని రకాల ఆంక్షలు తొలగిపోనున్నాయి. అణ్వాయుధాలు తయారు చేయబోమని ఇరాన్ పునరుద్ఘాటించింది. ఇరాన్ అణు అవసరాలపై చర్చించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. తుది ఒప్పందం వరకు యథాతథస్థితి కొనసాగించేందుకు సమ్మతి తెలిపాయి. ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతికి అమెరికా హామీ ఇచ్చింది. స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తులను వినియోగించుకోవడానికి పచ్చజెండా ఊపింది. ఈ MOU అమలు, తుది ఒప్పందం పర్యవేక్షణకు కార్యనిర్వాహక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు అమెరికా, ఇరాన్ అంగీకరించాయి. తుది ఒప్పందాన్ని భద్రతా మండలి తీర్మానం ద్వారా ఆమోదిస్తారు. ఇరాన్, అమెరికా ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రజల్లో అసంతృప్తి, నిరాశ వ్యక్తమవుతుంది. ఇరాన్తో జరిగిన చర్చల నుంచి ఇజ్రాయెల్ను అమెరికా పూర్తిగా పక్కన పెట్టింది. ఈ పరిస్థితిలో ఇజ్రాయెల్లోని అన్ని రాజకీయ పక్షాల నాయకులు, ప్రజలు ఒప్పందాన్ని ఒక విపత్తుగా అభివర్ణిస్తున్నారు. తమ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇజ్రాయెల్కు చాలా చెడ్డ ఒప్పందమని భావిస్తున్నట్లు ఎదుర్డు డుబినిల్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధంలో అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోయామని చెప్పారు. లెబనాన్, ఇరాన్ నుంచి భవిష్యత్తులో దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అటు అమెరికాతో ఒప్పందంపై ఇరాన్లో కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒప్పంద వార్త విన్నప్పుడు తాను సంతోషించానని టెహరాన్ వాసి రబీ ఇస్మాయిలీ చెప్పారు. ఏ కోణంలో చూసినా యుద్ధం, ఉద్రిక్తతల వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం అమలవుతుందనే నమ్మకం తనకు అస్సలు లేదని 42 ఏళ్ల ఫరిదే హాసియాన్ అనే మహిళ అన్నారు. అమెరికా, ఇరాన్ ఒప్పందంతో ముడి చమురు ధరలు తగ్గినా వెంటనే ఇంధన ధరలను తగ్గించలేమని కేంద్రం స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినంత మాత్రాన ఇదివరకు పెంచిన ధరలను వెంటనే తగ్గించే పరిస్థితి లేదని పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి సురేష్ గోపి తెలిపారు. హర్ముజ్ జలసంధి తెరిచినప్పటికీ ప్రస్తుతం అక్కడ నౌకల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. తక్కువ ధరకు లభించే ముడి చమురు భారత్కు వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని తెలిపారు. ఇలాంటి అనేక అంశాలు ఇమిడి ఉన్నందున ఇంధన ధరలను వెంటనే తగ్గించలేమని సురేష్ గోపి తేల్చి చెప్పారు. అమెరికా, ఇరాన్ ఒప్పందంపై సంతకాలు జరిగిన వేళ ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యం చేసుకుని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఇది మోదీ విదేశాంగ విధానానికి గట్టి ఎదురుదెబ్బ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ విమర్శించారు. ఈ ఒప్పందంతో అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ ప్రాబల్యం పెరిగిందన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని అధికారికంగా ఇస్లామాబాద్ MOUగా పిలవటం పాక్ సాధించిన నూతన ప్రాంతీయ, అంతర్జాతీయ పలుకుబడికి నిదర్శనమని జయరాం రమేష్ చురకలు వేశారు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రపంచ వేదికపై పాక్ను ఏకాకిని చేశారని జయరాం రమేష్ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పశ్చిమాసియా భౌగోళిక, భద్రతా వ్యవహారాల్లోకి పాక్ మరింత లోతుగా చొచ్చుకుపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఇది భారత భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని జయరాం రమేష్ హెచ్చరించారు. ఈ ఒప్పందం ఇజ్రాయెల్కు స్పష్టమైన ఓటమి అని చెప్పారు. కానీ ఇజ్రాయెల్ పట్ల మోదీ ప్రదర్శిస్తున్న అంధభక్తి వల్ల భారత్ భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చిందని జయరాం రమేష్ ఆరోపించారు. పారిశ్రామికాభివృద్ధి ఫలాలు పేద, మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు, కంపెనీలను ధనికులే స్థాపించగలరనే భావన పోయేలా చొరవ తీసుకోవాలని సూచించారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 50 కంపెనీలకు సంబంధించిన 30,515 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ప్రాజెక్టులు గ్రౌండింగ్ చేస్తేనే ప్రోత్సాహకాలు, మినహాయింపులు అమలు చేయాలని అధికారులకు మంత్రి లోకేష్ సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 18వ SIPB సమావేశంలో వివిధ కంపెనీల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. NTPC రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ 6,000 కోట్ల పెట్టుబడితో అనంతపురంలో స్థాపించే పరిశ్రమల వల్ల 750 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. అనకాపల్లి జిల్లాలో 2,788 కోట్లతో కంట్రోల్ S డేటా సెంటర్, నెల్లూరు జిల్లాలో 1000 కోట్లతో అనంత్ టెక్నాలజీస్ పరిశ్రమకు ఆమోదం తెలిపారు. SAF వన్ ఇండియా, SP కాంపాక్ట్ లిమిటెడ్ కాకినాడలో 1900 కోట్లతో నెలకొల్పే సంస్థ ద్వారా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇలాంటి దాదాపు 50 కంపెనీలు 30,515 కోట్ల పెట్టుబడులతో 29,677 ఉద్యోగాలు కల్పిస్తామనే ప్రతిపాదనలకు SIPB ఆమోదం తెలిపింది. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా పేద, మధ్యతరగతి వారికి ఉద్యోగాలు కల్పించడం సహా సామాన్యులు కూడా కంపెనీలు స్థాపించే అవకాశం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు స్టార్టప్ కంపెనీలకు పెద్ద ఎత్తున
ప్రోత్సాహం అందించాలని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సేవలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్టీఐహెచ్ పరిధిలోని స్టార్టప్ కంపెనీలకు వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి పెట్టుబడులు వచ్చేలా చూడాలన్నారు. వచ్చే పరిశ్రమలకు అనుగుణంగా కర్క్యులం తయారు చేసేలా విద్యాశాఖ ఆలోచించాలని సీఎం నిర్దేశించారు. రోబోటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీ కోర్సులు కూడా ఏపీ విద్యా సంస్థల్లో ఉండాలన్నారు. నాన్ సీరియస్ ప్లేయర్స్ కు ఏపీలో చోటు లేదని, ప్రాజెక్టులకు అనుమతులిచ్చాక వెంటనే పనులు మొదలుపెట్టేలా చూడాలన్నారు. పనులు ప్రారంభించిన సంస్థలతో ఫాలో అప్ చేయాలని చంద్రబాబు సూచించారు. డేటా సెంటర్ల ఏర్పాటులో విద్యుత్ వినియోగం కీలకమన్న సీఎం ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని స్పష్టం చేశారు. భూ కేటాయింపుల తర్వాత ప్రాజెక్టులు వేగంగా ప్రారంభం కావాలని మంత్రి లోకేష్ సమావేశంలో పేర్కొన్నారు. అప్పుడే జీఎస్టీ సహా వివిధ మార్గాల ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, అప్పుడు ప్రోత్సాహకాలు ఇవ్వొచ్చని తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల్ని స్థానిక పరిశ్రమలతో మ్యాపింగ్ చేసి దానికనుగుణంగా నైపుణ్యాలు పెంచుతామని లోకేష్ వివరించారు. ఆంధ్ర యూనివర్సిటీలో రేర్ ఎర్త్ మినరల్స్ పరిశోధనపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అటు అమరావతిలో వచ్చే పెట్టుబడులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఓ కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అమరావతిలో ఏఐ, అల్గారిథమ్స్, క్వాంటం అప్లికేషన్ల రూపకల్పన మొదలైందన్న సీఎం ఆయా ప్రాజెక్టులకు అనుమతులు, భూ కేటాయింపులు సులువుగా ఇచ్చి రాజకీయ జోక్యం లేకుండా చూడాలన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీకి సంబంధించి ఓ ఏకోసిస్టమ్ రావాలన్న సీఎం డిస్ట్రిక్ట్ కూలింగ్, పైప్డ్ గ్యాస్, విద్యుత్ వంటివి పూల్గా ఇచ్చే పరిస్థితి వస్తే ప్రాజెక్టుల వ్యయం తగ్గుతుందని తెలిపారు. రేర్ ఎర్త్ మినరల్స్ కు ఏపీ కేంద్రంగా మారాలన్న సీఎం ఇందుకు ప్రత్యేక విద్యా సంస్థ ఏర్పాటు చేసే ఆలోచన చెయ్యాలని, సెమీ కండక్టర్ల ఏకోసిస్టమ్ పైన ఫోకస్ చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 430 కేజీబీవీలు రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 1,00,000కు పైగా విద్యార్థినుల కోసం తక్షణమే 53,180 బంక్ బెడ్స్ ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించిన లోకేష్ కడప మోడల్ను ఆదర్శంగా తీసుకుని ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు కూడా విద్యా కానుక కిట్ల పంపిణీ చేపడుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రైవేట్, అన్ఎయిడెడ్ స్కూళ్ల అనుమతుల్లో అనవసర నిబంధనలు తొలగించాలని, స్కూల్ ఫీజుల వివరాలను బోర్డులపై పబ్లిక్ డొమైన్లో తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అనాథ పిల్లలకు తల్లికి వందనం పథకం నిధులు నేరుగా అందేలా కలెక్టర్ల ద్వారా పక్కా విధానాన్ని, వారి భవిష్యత్ కోసం బ్యాంక్ అకౌంట్లలో శాశ్వత డిపాజిట్ ఆలోచనను తెరపైకి తెచ్చారు. తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలను ప్రజలకు సులభంగా అందుబాటులోకి ఉంచేందుకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా విక్రయాలు చేపట్టాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం నాణ్యతలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. హైస్కూల్ విద్యార్థులకు వీలైనంత త్వరగా క్రోమ్ బుక్స్ తో కూడిన కంప్యూటర్ ల్యాబ్స్ అందించాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో వీబీజీ రామ్జీ పథకం అమలు విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. వానాకాలం పంటలకు రైతు భరోసా నిధులను ఈ నెల 30న విడుదల చేయాలని మంత్రులతో నిర్వహించిన ప్రత్యేక భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణలో సేకరించిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనాలని, మెట్రో 2వ దశకు అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచాలని తీర్మానించారు. సచివాలయంలో వివిధ శాఖల మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి అనేక అంశాలపై చర్చించారు. హైదరాబాద్ మెట్రో 2వ దశకు అనుమతి ఇవ్వాలని, ఐఆర్ఎఫ్సి రుణం వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి మంత్రుల సమావేశం విజ్ఞప్తి చేసింది. ఇకపై డిజిటల్ కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. వానాకాలం సాగుకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి ఈ నెల 30న మధిరలో నిర్వహించే బహిరంగ సభలో నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని తీర్మానించారు. వానాకాలం వరి సాగులో మొత్తం 7 రకాల సన్నాలకు క్వింటాకు 500 చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణలో యాసంగి పంట రికార్డు స్థాయిలో రావడం సహా కొనుగోళ్లపై సమాలోచనలు జరిపారు. రాష్ట్రంలో సేకరించిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం తీసుకునేలా ఒత్తిడి పెంచాలని నిర్ణయించినట్లు సమావేశం తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రైతులు పండించే సన్నధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే బోనస్ 7 రకాల సన్నాలకు ఇవ్వాలని మంత్రుల సమావేశం నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినము. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం మనం రాష్ట్రం నుంచి
తక్కువ పర్సెంటేజ్ ధాన్యాన్ని సేకరించడంపై మంత్రుల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. పంట ఉత్పత్తుల కొనుగోలుకి కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇకపై కేంద్రం ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పి నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ పథకాన్ని జులై 1 నుంచి అమలు చేయనుండగా రాష్ట్రంలో అనుసరించాల్సిన వైఖరిపై మంత్రులతో సీఎం సమాలోచనలు జరిపారు. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. కొత్త చట్టం గురించి ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది. ఈ సబ్ కమిటీ ఆధ్వర్యంలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఏ రకంగా ముందుకెళ్తున్నాయి, ఆ చట్టాన్ని ఆమోదించడం మూలంగా రాష్ట్రం మీద పడేటువంటి భారం రాష్ట్ర బడ్జెట్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపబోతుంది. కాబట్టి మరి వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి తీరు, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలను కూడా అనుసరించి ముందుకెళ్లడం జరుగుతుంది. ఎల్నీనో ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు విత్తనాలు వేయాలని రైతులను కోరారు. రాష్ట్రానికి సరిపడా ఎరువుల కోటాను కేంద్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తామని చెప్పారు. హైదరాబాద్లో చెరువులు కబ్జాల వల్లే కాలనీల్లో నీళ్లు నిల్వ ఉంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వాటిని నివారించేందుకు హైడ్రాను తీసుకొస్తే దాన్ని భూతంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన చేస్తామన్న సీఎం ఎవరు అడ్డుపడినప్పటికీ భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని స్పష్టం చేశారు. కాలుష్యం కోరల్లో హైదరాబాద్ చిక్కుకోకుండా కాపాడే బాధ్యత తీసుకుంటానని రేవంత్ రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో వన మహోత్సవాన్ని మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రిజర్వ్ ఫారెస్టులో 17.84 కోట్లు, బిఎన్ రెడ్డిలో 35.50 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ గ్రీన్ మెట్రోపోలిస్ ప్రారంభించారు. అనంతరం రోబోటిక్ ఏనుగు సహా వర్చువల్ విధానంలో ఆకుపచ్చ ఆవిష్కరణలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి అంతర్జాతీయ ప్రమాణాలతో ఎల్బీనగర్ ప్రాంతంలో 424 ఎకరాలతో పార్కు ఏర్పాటు చేస్తున్నారు తెలిపారు. కబ్జాలు నివారించేందుకు హైడ్రాను తీసుకొస్తే దానిని భూతంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. కబ్జాదారుల కోరలను పీకాలని ఈనాడు హైడ్రా సంస్థను తీసుకొచ్చినాం. దాన్ని ఒక భూతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మన కాలనీలలో నీళ్లు అట్లనే ఉండడానికి కారణం కొంతమంది కబ్జా రాయిలు కబ్జా పెట్టుకోవడమే. ఆ కబ్జాలు పెట్టేటోళ్ళు ఎవరైనా సరే, ఎంత వారైనా సరే ఈ ప్రభుత్వం వదలదు అని చెప్పి ఈనాడు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈనాడు ఢిల్లీ నగరం చూసినాం, ముంబై చూసినాం, బెంగళూరు చూసినాం. గాలి విషం, నీరు విషం, అక్కడ నివసించలేని పరిస్థితి. ఎందుకు వచ్చింది పరిస్థితి ఢిల్లీకి? పాలకులు కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల ఇవాళ ఢిల్లీ నగరానికి ఆ పరిస్థితి దాపురించింది. ముంబైలో వర్షం వస్తే 24 గంటలు ఇంట్లోకెళ్ళి వెళ్ళలేని పరిస్థితి. బెంగళూరులో ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎయిర్పోర్ట్ పోవాలంటే ఎప్పుడు పోతాడో తెలియని పరిస్థితి. అందుకే ఈనాడు మన నగరానికి ఆ పరిస్థితి రావద్దు. ఎవరేమనుకున్నా సబర్మతి, యమునా కంటే గొప్పగా మూసీ ప్రక్షాళన చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఫ్యూచర్ లేనోళ్లు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. ఎవరు అడ్డం పడి దొరిలినా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని తేల్చి చెప్పారు. మూసీని ప్రక్షాళన చేస్తామంటే ఈనాడు మనకు అడ్డం పడుతున్నారు. 30,000 ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీ కట్టుకుందామంటే మీకు భారత్ ఫ్యూచర్ సిటీ వద్దు, మీకు మొత్తం కాలుష్యం ఉండే కెమికల్ ఫ్యాక్టరీలు కట్టుండి సిరీస్ లాంటి ఫ్యాక్టరీలేనంట ఒక 1000 ఫ్యాక్టరీలు తెచ్చాడు కడతాడంట. ఒక ఆయన తాటి సెట్ చెప్తున్నాడు. అక్కడ ఫార్మా కంపెనీలే ఉండాలి, మేము వచ్చినాక ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తున్నామని. మీ ఫ్యూచర్ని ఎప్పుడో ప్రజలు రద్దు చేసిర్రా నాయన. ఫార్మా కంపెనీలు మళ్ళీ సిరీస్ లాంటి ఫార్మా కంపెనీలు ఇక్కడ తెచ్చుకుందామా? ఒక్క సిరీస్ కంపెనీ ఉంటేనే మన బతుకులు ఆగమైనాయి. దాన్ని వదిలించుకోవడానికే దేవుడు దిగి వచ్చినంత పని అయింది. అందుకే ఎవరేమనుకున్నా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాము. ఎవరు ఏడ్చినా, ఎవరు అడ్డం పడి దొల్లినా, ఎక్కువ తక్కువ ఎండ్రిందాగి సచ్చినా భారత్ ఫ్యూచర్ సిటీ కడతా, అంతర్జాతీయ కంపెనీలను తెస్తా. హైదరాబాద్ ప్రజలను కాలుష్యం కోరల నుంచి కాపాడే బాధ్యత తీసుకుంటానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. జీవన ప్రమాణాలు పెంచేలా అంతర్జాతీయ స్థాయి సంస్థలను నగరానికి తీసుకొస్తానని తెలిపారు. హైదరాబాద్ రాయదుర్గంలోని టీజీఐఐసీ భూముల వేలంపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది.
సర్వే నంబర్ 83/1లో ఇటీవల నిర్వహించిన వేలంపై 3 వారాలు స్టే విధించింది. సర్వే నంబర్ 83/1లో ఉన్న 6 ఎకరాలకు పైగా భూమికి గత నెల 28న టీజీఐఏసీ వేలం వేయగా ఎకరాకు 237 కోట్ల అత్యధిక బిడ్ వేసి గౌరవ వెంచర్స్ దక్కించుకుంది. అయితే ఈ భూమి తమదేనంటూ ఎస్బీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టగా ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఎస్బీఐ ముందుకు రావడంతో 2010లో 5 ఎకరాలు కేటాయించినట్లు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. 16 ఏళ్లు అయినా ఇంకా ఏర్పాటు చేయలేదని తెలిపారు. ఈ భూమికి ప్రత్యామ్నాయంగా 2.5 ఎకరాలు ఇస్తామని టీజీఐఏసీ ప్రతిపాదిస్తే అంగీకరించిన ఎస్బీఐ ఇప్పుడు హక్కులు కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎస్బీఐ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. 2010లో భూమి కేటాయించినా ప్రభుత్వం తరచూ అడ్డుపడుతూ వస్తుందని, నిర్మాణంలో ఆలస్యానికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమన్నారు. టీజీఐఏసీ నోటిఫికేషన్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖలు రాసినా పట్టించుకోకుండా వేలం వేశారన్నారు. ఎస్బీఐకి భూ కేటాయింపులను రద్దు చేయకుండా, డబ్బు తిరిగి ఇవ్వకుండా వేలం ఎలా వేస్తారని ఏఐజీని హైకోర్టు ప్రశ్నించింది. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం సహకరించలేదన్న ఎస్బీఐ వాదన సరికాదని, 2015లోపే అన్ని అనుమతులు వచ్చాయని ఏఐజీ వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు వేలంపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం టీజీఐఏసీ గౌరవ వెంచర్స్ కు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. మద్యం రవాణా కుంభకోణం, మనీ లాండరింగ్ కేసుల్లో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అదుపులోకి తీసుకుని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. సిగ్మా ముస్కులో సిండికేట్ దందా ద్వారా ప్రభుత్వానికి 195 కోట్ల నష్టం కలిగించినట్లు ఇటీవల కోర్టుకు ఈడీ తెలిపింది. వైసీపీ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా కాంట్రాక్టుల కేటాయింపులో అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించారు. ఢిల్లీకి చెందిన సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ సంస్థకు ప్రధాన కాంట్రాక్ట్ దక్కేలా నిబంధనలు మార్చారు. ఒప్పంద కాలాన్ని పొడిగించారు. మద్యం రవాణా ద్వారా వచ్చిన ఆదాయంలో 95% పైగా డబ్బు సిండికేట్ ఖాతాల్లోకి వెళ్లినట్లు ఈడీ గుర్తించింది. సిఐడి ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ కుంభకోణం విలువ 200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ దక్కించుకున్న కారుమూరి సునీల్ సిండికేట్ నిధుల మళ్లింపులో మీడియేటర్ గా వ్యవహరించారు. సిగ్మా నుంచి సునీల్ కు చెందిన శ్రీ సుదర్శన కన్స్ట్రక్షన్స్ సబ్ కాంట్రాక్ట్ పొందింది. వచ్చిన లాభాల్లో 85% సొమ్ము సునీల్, ఆయన సతీమణి కీర్తి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి మళ్లినట్లు దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే రాజకేశ్ రెడ్డి, వాసుదేవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. సునీల్ కు ఈ నెల 25 వరకు రిమాండ్ విధించగా చెంచల్గూడ జైలుకు తరలించారు. రష్యాపై ఉక్రెయిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. 4 ఏళ్లకు పైగా సాగుతున్న ఈ యుద్ధంలో మునుపెన్నడూ లేని విధంగా రష్యా చమురు శుద్ధి కర్మాగారాలే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులకు దిగింది. రాత్రికి రాత్రే భారీ సంఖ్యలో డ్రోన్లతో ఉక్రెయిన్ బలగాలు విరుచుకుపడినట్లు రష్యా రక్షణ శాఖ ధృవీకరించింది. మాస్కో నగర ఆగ్నేయ శివార్లలోని మాస్కో ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగినట్లు పేర్కొంది. వారం వ్యవధిలోనే ఈ కర్మాగారంపై ఉక్రెయిన్ దాడి చేయడం ఇది రెండోసారని వెల్లడించింది. గత రాత్రి నుంచి తమ ప్రాంతాలపై కీవ్ ప్రయోగించిన 555 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్పై 200కు పైగా డ్రోన్లు, బ్యాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్ దాడుల కారణంగా మాస్కో పరిధిలోని 4 విమానాశ్రయాలను తాత్కాలికంగా అధికారులు మూసివేశారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సంస్థలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. షిప్పింగ్, లాజిస్టిక్స్, రైల్వేలు, నిర్మాణం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో సహకారంపై చర్చించారు. G7 సమావేశం తర్వాత ప్యారిస్ చేరుకున్న ప్రధాని మోదీ CMA CGM సంస్థ చైర్మన్, CEO రోడాల్ఫ్ సాదేతో సమావేశమయ్యారు. సముద్ర రవాణా, లాజిస్టిక్స్, గ్లోబల్ సప్లై చైన్స్ పై సాదేతో చర్చించారు. భారత్లో పెట్టుబడులు విస్తరణ ప్రణాళికలను మోదీకి సాదే వివరించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. సెయింట్ గోబెన్ చైర్మన్ CEO నోయిట్ బాబిన్తోనూ ప్రధాని సమావేశమయ్యారు. మెటీరియల్స్ నిర్మాణ రంగంలో అవకాశాలపై బాబిన్తో మోదీ చర్చించారు. భారత్లో మరిన్ని పెట్టుబడులు విస్తరణ ప్రణాళికలను సెయింట్ గోబెన్ చైర్మన్ ప్రధానికి వివరించారు. ఆల్స్ట్రోమ్ CEO మార్టిన్ సియాన్తోనూ మోదీ సమావేశమయ్యారు. భారత్లో మరింత విస్తరణ పెట్టుబడుల కోసం ఆల్స్ట్రోమ్ ప్రణాళికలను ప్రధానికి సియాన్ వివరించారు. మిస్ట్రాల్ AI CEO ఆర్థర్ మెన్ష్తోనూ ఆయన భేటీ అయ్యారు. భారత్తో కలిసి పనిచేయడానికి AI విస్తరణకు ఆర్థర్ ఆసక్తిని వ్యక్తం చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.